జేఎన్టీయూ జేఏసీ నాయకులు స్వామి పటేల్ గారు, సురేందర్ గౌడ్ గారు, శశిధర్ రెడ్డి గారు, నరసింహ యాదవ్ గారు, కార్తీక్ గారు, ఈరోజు సమావేశంలో పెద్దలు మాజీ మంత్రి గారు వినోద్ గారు, శ్యామ్ సుందర్ రెడ్డి గారు, మా తమ్ముడు జేఎన్టీయూ జేఏసీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఇంజనీర్స్ పెద్దలు శ్యామ్ సుందర్ రెడ్డి గారు, మిగతా వ్యక్తులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నా ఉద్యమాన్ని తెలియజేస్తూ మనం ఏ సమావేశం ఏర్పాటు చేసుకున్నా దానికి తెలంగాణకు లింక్ అయి ఉంటుంది. ఉద్యోగులలో కూడా రిటైర్మెంట్ ఫంక్షన్ అయినా ఇంకేదైనా చివరకు పెళ్లి చేసినా కూడా పెళ్లి అయిపోగానే రిసెప్షన్ చేసినా అయిపోగానే కూర్చునడం, తెలంగాణ గురించి మాట్లాడుకోవడం. ఈరోజు మీ ఇంజనీర్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు మన ఇంజనీర్ల నైపుణ్యత ఎట్లా ఉంది, ఇప్పుడు ఏ రకంగా ఉంది, ఏ రకమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటా ఉన్నాం, రాబోయే రోజుల్లో ఇంజనీర్లుగా మన బాధ్యత ఏంది అని కూడా ఒక చక్కని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నిర్వాహకులందరూ కూడా పేరు పేరున ఉద్యమాన్ని తెలియజేస్తూ దాదాపు 100 సంవత్సరాల క్రితమే 100-150 సంవత్సరాల క్రితమే హైదరాబాద్ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. దానిలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి మన విశ్వేశ్వరయ్య గారు. ఇప్పటి కూడా నేను మున్సిపల్ కమిషనర్, నేను సరౌండింగ్లో సిటీలో కూడా నేను జాయింట్ కమిషనర్గా పనిచేశాను. చాలా సందర్భాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తోయేటప్పుడు ఎక్కడో అక్కడ కొత్త లైన్లు వేసేటప్పుడు పాత లైన్లు వస్తాయి బయటికి. అవి ఇంకా చెక్కు చెదరకుండా గట్టిగా ఉన్నాయి పాత లైన్స్ అన్ని కూడా. ఇప్పుడు మన వాళ్ళు వేసిన లైన్స్ ఒక దగ్గర అప్ ఉంటుంది, ఒక దగ్గర డౌన్ ఉంటుంది, ఎక్కడికక్కడనే జామ్ అవుతుంటుంది. ఆ రోజే డ్రైనేజ్ వాటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, చెరువులు నిండిన తర్వాత నాలాస్ ఒక క్రమమైన పద్ధతిలో మన ఇంజనీర్స్ డిజైన్ చేసాం. తాగడానికి నీళ్ళు కూడా 2 చెరువులు నీళ్ళు నిండినాయంటే ప్రతి ఇంటికి వితౌట్ కరెంట్ మోటార్ న్యాచురల్ గ్రావిటీ ద్వారానే ట్యాంక్ నిండడం, ఆ ట్యాంక్ నుంచి మళ్ళీ ఇళ్ళకి వెళ్ళడం, ఎక్కడ కరెంట్ మోటార్ ఉపయోగించట్లేదు. అంటే అంత నైపుణ్యం. ఈరోజు కరెంట్ మోటార్ లేనిది మనం ఏది కూడా నడవదు, ఎక్కడ కూడా ఏం నడవదు. అంటే న్యాచురల్ గ్రావిటీ ద్వారానే మంచినీళ్ళు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ట్రాఫిక్ సిస్టమ్, నాలాలు ఎన్ని వరదలు వచ్చినా చెరువులు కుంటలు నిండుకుంటా వెళ్ళిపోవాల్సి. ఈరోజు మనం పరిస్థితి చూస్తే ఎక్కడ చూసినా ట్రాఫిక్, నాలాలు మొత్తం కబ్జా అయిపోయింది. వినయ్ బాబు గారు దయచేసి ఎక్కడ చూసినా ట్రాఫిక్, అస్తవ్యస్తమైన ట్రాఫిక్. చిన్న వర్షం వచ్చిందంటే మనం హైదరాబాద్ నుంచి బయటికి పోలేము. మామూలు వర్షానికే ఎక్కడికెక్కడే జామ్ అయిపోయింది. ఇన్ని వర్షం వచ్చి ఎన్ని నీళ్ళు వచ్చినా నిల్వ చేసుకునే పరిస్థితి అందిస్తాం. అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ కూడా ధ్వంసం అయిపోయింది. కరెంటు సీమాంధ్ర చూడనప్పుడే మనం కరెంటు ఉత్పత్తి చేసుకున్నాం. ఇక్కడ అనేక రకాల అన్ని రంగాల అభివృద్ధి చేసినటువంటి ఈ నగరాన్ని ఈరోజు మేము అభివృద్ధి చేసినామని మాట్లాడతాం. మేమే అభివృద్ధి చేసినాం. ఒక హైటెక్ సిటీ కట్టి అవుటర్ రింగ్ రోడ్ వేసి ఇగో హైదరాబాద్ని మేము వెలుగులోకి తీసుకొచ్చాం. మా శ్రమ ఉంది, ఇంట్లో మాకు భాగస్వామ్యం కావాలి. తెలంగాణ ఇస్తే ఇచ్చుకోండి, కానీ దీన్ని యూటీ చేయాలి. యూటీ చేస్తేనే మేము ఒప్పుకుంటాం, లేకుంటలేదని మాట్లాడతాం. అంటే వాళ్ళకు సీమాంధ్ర ప్రజల పైన ప్రేమ కాదు, హైదరాబాద్ పైన ప్రేమ. హైదరాబాద్ పైన ఎందుకు ప్రేమ అంటే హైదరాబాద్ చుట్టుముట్టు ప్రాంతాల్లో 2000 పైగా చెరువులు ఉండేవి. ఆ చెరువులన్నీ కూడా మాయమైపోయినాయి, కుంటలు మాయమైపోయినాయి, ఫిరంగి నాలా మాయమైపోయింది, మూసీ మొత్తం కూడా మాయమైపోవడానికి సిద్ధంగా ఉంది. ఎక్కడికెక్కడిని కట్టడాలు. అంతకన్నా 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూమి కనుమరుగైపోయింది. 70,000 ఎకరాల పక్కు భూములు గల్లంత అయిపోయినాయి. తెలంగాణ వచ్చినట్లయితే ఇవన్నీ లెక్కలు తీస్తారేమో వీళ్ళంతా. కనుక దీనిపైన మన చేతులు ఆధిపత్యం ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ చేతులు ఆధిపత్యం ఉండాలి, లేదంటే యూటీ చేయాలి. ఇంకా ఏం చేస్తావో చేయను, కానీ హైదరాబాద్ మాత్రం కలపొద్దనే ఉద్యమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి.
మీలాంటి విద్యార్థులందరూ కూడా మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. మేము ఉద్యోగులు ఎన్నో ఉద్యమాలు చేశాం, సాయం నా సకల జిల్లా సమ్మె, ఎన్నో కేసులు, రకరకాల ఒక ప్రభుత్వ ఉద్యమం చేయాలంటే ఈ ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. మీకు తెలుసు, విద్యార్థులుగా మీకే ఎన్నో ఇబ్బందులు, మీ పైన ఎన్నో అవమానాలు, ఎన్నో కేసులు, ఎన్నో అభాండాలు ఎక్కడికక్కడనే అణచివేస్తున్నట్టు ఈ తరుణంలో ఈ స్థాయికి మనం తీసుకెళ్ళగలిగాం, ప్రకటన తెప్పించగలిగాం. ఆ తెలంగాణ అనేది భవిష్యత్ తెలంగాణ కేవలం మీ విద్యార్థుల గురించి, భవిష్యత్తులో మీ యొక్క బాగోగుల గురించి ఈరోజు తెలంగాణ అవసరం. కనుక నవ నిర్మాణంలో కూడా మీరు భాగస్వామ్యం కావాలి. తెలంగాణ వచ్చేంత కూడా మనం పోరాటం చేయాలి. హైదరాబాద్ పై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేసే సందర్భంలో తిప్పి కొట్టడానికి కూడా మీ విద్యార్థులకు అంతా కూడా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో బిల్లు వెంటనే పెట్టాలని మనం డిమాండ్ చేయాలి. 40 రోజులు అయింది, కదులుతూనే లేదు ఫైల్. ఒకటే రోజు 2 మీటింగ్ల తీర్మానం అయితే మనం ఇంకా వారం రోజులు అయిపోతాం అనుకుంటాం ఎవరో కానీ. 40 రోజులు అయింది, ఎందుకు అడుగు ముందుకు వేస్తలేదు? ఏం ప్రాబ్లం ఉంది? ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. ఒక కార్యాచరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ యొక్క అనుమానాలు ఏవైతున్నాయో దాన్ని తొలగించాల్సిన అవసరం కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది. రెచ్చగొడతా ఉన్నారు మీకు ఉద్యోగాలు దొరకని. ఇప్పుడున్నటువంటి సంస్థలో జేఎన్టీయూలో పాస్ కాగానే మనకు ఉద్యోగాలు ఇస్తుందా? మా కరుణాకర్ రెడ్డి గారు చెప్పాలి. ఎంతోమంది బీటెక్ ఎంటెక్ చేసినటువంటి వాళ్ళు, బీటెక్ చేసినటువంటి విద్యార్థి మన ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరికి వెళ్తే అన్న ఒక చిన్న ఉద్యోగం పెట్టి నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు బాబు అంటే నేను ఆటో నడుపుతున్నా అన్నాడు. ఏం చదివినావు అంటే బీటెక్ అని. మేము బీటెక్ చదివి ఆటో నడుపుతా ఉన్నాం. బీటెక్ మొన్న కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు అప్లికేషన్స్ కాల్ఫర్ చేస్తే దాదాపు 1000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు అప్లై చేశారు. ఒక కానిస్టేబుల్ ఎక్కడుంది చేస్తే చరిత్రలో ఎక్కడన్నా ఇంజనీరింగ్ చేసినా పీజీలు చేసినా బతకలేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే కలుగుతా ఉంది. ఈ ఐటీ కంపెనీలు అందరూ తెలంగాణ వాళ్ళకి ఇస్తున్నా, వాళ్ళకి ఇష్టం వచ్చినందుకు వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళ సంస్థ వాళ్ళ ఇష్టం. రేపు రాబోయే తెలంగాణలో కూడా ఉన్నటువంటి కంపెనీలు బెంగళూరులో కానీ మద్రాసులో కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కేవలం బెంగళూరులో తీసుకుంటున్నారు. ఇవన్నీ అసత్య ప్రచారాలు చేసి ఈరోజు దుర్మార్గంగా ఆలోచన చేస్తా ఉన్నారు. మరి ఈ సమావేశంలో తమ్ముడు శ్రీనివాస్, శ్రీశైలం ఇద్దరు కూడా వచ్చారు. మొన్న మీరు అందరూ కూడా టీవీలో చూశారు. ఆయన ఏదైనా తప్పు మాట్లాడిందా? జై తెలంగాణ అన్నాడు. జై సమైక్యాంధ్ర అని చెప్పి మేము మంత్రులనంగా, జై సమైక్యాంధ్ర అని చెప్పి డిప్యూటీ కలెక్టర్లు అనగా, జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ పీఠ మాట్లాడేమన్నా నిషేధించింది ఈ పదం? తెలంగాణ మాట్లాడద్దు, తెలంగాణ అనొద్దు అని చెప్పి ఎవరన్నా నిషేధించినటువంటి సంస్థ ఈ గడ్డ మీద మన గడ్డ మీదనే మనం తెలంగాణ అంటే దాడి చేస్తారా? కొడతారా? తిరగబడితే మనం కూడా తిరగబడితే ఇంకా ఘోరంగా ఉంది. మీలాగా విచక్షణ రహితంగా వ్యవహరించాలని మేము అనుకోలేదు. మీరు ఇక్కడ విధ్వంసాలు సృష్టించాలి, ప్రకటన కన్నా ముందు గొడవలు సృష్టించాలి, హైదరాబాద్ పైన ఆధిపత్యం చెలాయించాలనే కుట్రలు మాకు తెలుసు కనుకనే మేమందరం కూడా ఒక సంవేదనతో ఉన్నాం. ఒక కానిస్టేబుల్ పైన దాడి కాదు, మనందరి పైన దాడి. ఒక శ్రీనివాస్ గౌడ్లో, ఒక శ్రీశైలంలో కొట్టింది కాదు, అక్కడ ఒక జేఎన్టీ విద్యార్థిని కొట్టిరు, తెలంగాణ ఉద్యోగులను కొట్టిరు, తెలంగాణ ప్రజలను కొట్టిరు. మన గుండెని తాకిపోయిన వాళ్ళు ఇక్కడ వచ్చి మనం ఏమైనా సీమాంధ్ర ప్రజలను నిలబడతాం అని అన్నామా? ఇక్కడ ఉండొద్దు అన్నామా? అన్నా కూడా చట్టాలు నడుస్తాయా? అందరం మనం ఒకటే అన్నాం, ఇక్కడనే స్వేచ్ఛగా ఉండొచ్చు అన్నాం. ఏ ప్రాంతం వ్యక్తి అయినా మన అన్నదమ్ములే అన్నాం. ఇక్కడ ఇల్లు కట్టుకుంటూ అందరూ ఇక్కడ అన్నాం. కలిసిమెలిసి మనం నవనిర్మాణంలో భాగస్వామ్యం అన్నాం. అయిన తర్వాత కూడా అహంకారంతో వాళ్ళు వివరించిన తీరు మనలందరినీ కూడా బాధ కలిగించింది. ఏదేమైనా హైదరాబాద్తో కూడిన 10 జిల్లాల తెలంగాణ తప్ప మనకి ఏది కూడా అవసరం లేదు. మనం పోరాటం చేసింది దీని గురించే, ఇంకా ఏదాని గురించే కాదు. ఆ కార్యక్రమం అయ్యేంత వరకు, పార్లమెంటు బిల్లు పెట్టేంత కూడా మనం కొనసాగాలి ఉద్యమాలు. 29 తారీఖున మన తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో సకల సమరబేరి మనం ఒక నామకరణం చేసుకున్నాం. రణబేరి నిర్వహించుకోవాలనుకున్నాం. విద్యార్థులందరూ కూడా, జేఎన్టీ విద్యార్థులందరూ కూడా, అన్ని కళాశాల విద్యార్థులందరూ కూడా మనం భాగస్వామ్యం చేయాలి. ఈరోజు సీమాంధ్ర చాలా జిల్లాలు మీరు తెలుసుకోండి. కొన్ని కాలేజీలు ఉన్నాయి, నారాయణ, శ్రీ చైతన్య బ్రాంచ్లు ఉంటాయి కదా. అక్కడ రోజుకు ఒక కాలేజీ పంపిస్తారు అందరు, 1000 మందిని. అందరు లైన్గా ఎంత ఇట్లా పోతా ఉంటారు బ్యాగులు వేసుకొని.
వాళ్ళు సమైక్యాంధ్రాన్ని అనడానికి కూడా వాళ్ళకి వస్తలేదు, అలా తెలుస్తలేదు. అంటే ఒక ఆర్గనైజ్డ్గా ఒక 2 గంటలు నడిపించేసి వాళ్ళని రెచ్చగొట్టి స్కూళ్ళలో పోయి కాలేజీలో పోయి మీకు ఇంక ఉద్యోగాలు రావు బిడ్డ, ఇంత చదివినా కూడా మీ ఇష్టం చూడు రావాలి అంటే అమాయకమైనటువంటి విద్యార్థుల్ని రోడ్డు మీద తిప్పుతూ ఉన్నారు. ప్రైవేట్ బస్సులు నడుస్తూ ఉన్నాయి, గవర్నమెంట్ బస్సులు బంద్ చేస్తూ ఉన్నారు. సామాన్య ప్రజానికి ఇబ్బందులు పెడుతూ వాళ్ళు ఉద్యమాలు నడుపుతూ ఉన్నారు. అవన్నీ కూడా కొంతమంది నాయకుల కృత్రిమ ఉద్యమాలు. ఇప్పుడైనా సీమాంధ్ర ప్రజలు గమనిస్తారని చెప్పని, మనతో పాటు విభజనకు సహకరిస్తారని చెప్పి కూడా మనం ఆశిస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టేంత వరకు కూడా మనం ఇదే సంఘటితంగా మనం వివరించాలని చెప్పని, తెలంగాణ మొన్న జరిగినటువంటి దాడిలో 2 మన తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పటికే ప్రజలందరూ కూడా మీ ధైర్య సాహసాలను మెచ్చుకొని నిజమైన తెలంగాణ బిడ్డగా ఆ రోజు వాళ్ళు మాట్లాడుతున్న తీరును చెలించిపోయి మీరు ఉద్యోగం సైతం లెక్క చేయకుండా మీరు చేశారు. మీరు తప్పేం కాదు, ఖచ్చితంగా మీ వెంట తెలంగాణ ఉద్యోగులందరూ కూడా ఉంటారని చెప్పని, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిపోయేటట్టు మన ఉద్యమంలో ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఖచ్చితంగా రాష్ట్రం వచ్చేంత వరకు కూడా మన ఉద్యమాలు కొనసాగుతాయి. నవ నిర్మాణంలో కూడా అందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి మన శ్యామ్ సుందర్ రెడ్డి గారు పెద్దలు, మా ఇంకోసారి ఉన్నాడు అక్కడ, వీళ్ళిద్దరు రామకృష్ణ రెడ్డి గారు, వీళ్ళు రిటైర్ అయిన తర్వాత వీళ్ళ పని ఏంటంటే కనీసం ఏదైనా ప్రాజెక్ట్ ఉన్నా మనం డిజైన్ చేద్దామని వాళ్ళ సొంతంగా ఒక మహబూబ్నగర్ జిల్లా ఎత్తిపోతల పథకానికి సర్వే చేయడానికి గవర్నమెంట్తో ఒక 1 year 2 years కొట్లాడితే శాంక్షన్ అయింది. తర్వాత అమౌంట్ రిలీజ్ చేయదు, మన దాని మీద పోరాటం. అంటే మనం అనుమతులు లేకుండా బోలవల ప్రాజెక్టుకు కొన్ని 100 కోట్లు ఖర్చు పెడతారు, అనుమతులు లేకుండా కొన్ని 1000 కోట్లు ప్రాజెక్టులు, రాత్రికే ఇన్ని కోట్లు అంటారు. దానికి సర్వే ఉండదు, ఏముండదు. కానీ మనం సర్వే చేయడానికే ఒక ఎన్నో సంవత్సరాలు పోరాటం చేస్తే మొన్న 7 కోట్లు 8 కోట్లు శాంక్షన్ అయినాయి. అది ఇంతవరకు కూడా మళ్ళీ ఇంకా కాలేదు. ఒకవేళ సర్వే అయిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్గా ఉంటే 100 years కావాలి. కనుక ఇవన్నీ మనం కొద్దిగా ఖచ్చితంగా మీ యొక్క శ్రమ, మీ యొక్క కృషి రాబోయే తెలంగాణలో ఖచ్చితంగా కూడా మనం సాధించుకోవాలి.